మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన కావలి కిడ్స్ ఫోటో పార్క్ స్టూడియోను ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు స్టూడియో నిర్వాహకులు ఓంకార్, మాధురి దంపతులు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి స్టూడియోను అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం స్టూడియోను పరిశీలించిన ఎమ్మెల్యే నూతన వధూవరులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా రూపొందించిన టాయ్స్, డ్రెస్ లొకేషన్స్, ఫోటో సెట్స్ ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇలాంటి ఫోటో పార్క్ స్టూడియో కావలిలో ప్రారంభం కావడం ప్రజలకు ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్న ఎమ్మెల్యే కావలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరి, డేమాన్ పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తమ సందడి కార్యక్రమంలో హాజరైన వారిని అలంకరించారు. ఈ కార్యక్రమం కావలి పట్టణంలో సందడిగా సాగింది. గుర్తించిన వేళ కావలిలో ఉన్నటువంటి తల్లులందరికీ, బాలింతలందరికీ, గర్భవతులందరికీ గుర్తింపు తెస్తున్నటువంటి వేళ ఓంకారు, మాధురి ఇద్దరి కలిసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు వారిద్దరిని కూడా అభినందిస్తూ మన కావలి పట్టణాల అంబుల పొదలో కావలను కూడా చేర్చినందుకు వారిద్దరిని కూడా అభినందిస్తూ, ఫోటోగ్రఫీ అనేది ఒక మానసిక ప్రశాంతత. ఎందుకంటే మన నడవడిక, మన ప్రవర్తన, మన బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవటాలు, లేదా మన నడకలో ఉన్నటువంటి వీడియోని మనం చూసుకోగలిగినప్పుడు మనలో ఉండే లోపాలని సరిదిద్దుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా మన నడవడిక, నేను కూడా అందరిలాగే అందంగా ఉన్నాను, నేను కూడా సమాజంలో అన్నిటినీ సాధించగలని మిర్రర్ ముందు మనం నిలబడి మనల్ని గురించి మనం మననం చేసుకుంటే మన జీవితంలో ఎన్నో మార్పులు సాధిస్తామో ఫోటో కూడా అంత కాన్ఫిడెన్స్ని పెంచుద్ది. అటువంటి దాంట్లో కొత్త వరవడి. ఎందుకంటే మనం డబ్బు బాగా సంపాదించాం, ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదిస్తున్నారు. కానీ ఇదంతా మన బిడ్డల భవిష్యత్తు కోసం. కాబట్టి మన పుట్టినటువంటి మన బిడ్డల్ని అందంగా చూసుకోవాలని, మనకి దేశంలో ఉన్నటువంటి అన్ని చూడలేని సినిమాల్లో చూపిస్తున్నారు. కాబట్టి ఎన్నో ప్రకృతి అందాలు, ఎన్నో సెలయేర్లు, ఎన్నో కొండలు, ఎన్నో సముద్రాలు, ప్రకృతిలో ఆలవాలమైనటువంటి ఎంతో ప్రకృతిని మనకి సినిమాలలో చూపిస్తే మన ఊహకందనంత ప్రకృతిని మనం సినిమాల్లో ఆస్వాదించగలుగుతున్నాం. అటువంటి ఆస్వాదాన్ని మన బిడ్డలకి కూడా చూసి మురిసిపోవాలని ప్రతి తల్లి తండ్రికి ఉన్నటువంటి తపన. ఎందుకంటే జన్మ అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని తల్లి పురిటి నొప్పులు మర్చిపోయి
ఆ బిడ్డలో చూసుకుంటుంది. ఆ బిడ్డ అందంగా కనిపిస్తే ఆనందిస్తుంది. ఆ బిడ్డకున్నటువంటి ఫోటోలన్నింటినీ వివిధ ప్రకృతులు, వివిధ ఆకృతులు, వివిధ రకాలైన స్టైల్స్లో తీసుకుంటే ఆ తల్లి తండ్రి పడ్డ కష్టాలన్నీ ఆ బిడ్డలో చూసుకుని ఆనందిస్తారు. అటువంటి బిడ్డకి ప్రకృతి పరంగా ఈరోజు ఒక స్టూడియోని ఏర్పాటు చేసి ఆ స్టూడియోలో ప్రపంచంలో ఉన్నటువంటి వింతల కానించి, ప్రకృతిలో ఉన్నటువంటి బొమ్మల కానించి అన్నిటినీ కూడా మన బిడ్డలకు పక్కన పెట్టి ఈరోజు మన బిడ్డల్ని మనల్ని ఆనందింప చేయటానికి ఓంకార్ పడ్డ తపన ఆ స్టూడియోలో నాకు కనిపించింది. అందుకే వారిని గట్టిగా నేను అభినందిస్తాను. అంటే ఒక ప్రతి మనిషి ఒక ఇన్నోవేటివ్ ఆలోచన రావాలి. ఈ సమాజానికి కొంత నేర్పాలి. మనం కొత్త కొత్త ఆలోచనలు ప్రేరణకు వచ్చినప్పుడు దీన్ని సమాజానికి అందించగలగాలి. అది ఈరోజే దాన్నే టెక్నాలజీ అంటున్నాం. ఒకప్పుడు మనకి కంప్యూటర్ ఒక టెక్నాలజీ, ఈరోజు అది నిత్యావసర వస్తువు. ఈరోజు ఈ స్టూడియో కావాలికి ఈరోజు ఒక వింత, కొంతకాలానికి ఇది అవసరం. అటువంటి అవసరాన్ని కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి గర్భవతి అయినటువంటి బిడ్డలందరూ కూడా మీ బిడ్డల జన్మకి మీరు కారకులైతే వారిని అందంగా చూపించి మీ మానసిక ప్రశాంతతకి మా ఓంకారు మాదిరి చూస్తున్నటువంటి చొరవని వారిని అభినందిస్తూ దీన్ని వాడుకోవాలని కావలి ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తూ, ఓంకార్ నాకు కూడా ఇటీవలే ఒక మనవడు పుడితే నా మనవుడిని చూపకూడదని భంగిమల్లో మాకు చూపించి ఆనందాన్ని ఇచ్చినప్పుడు దీంట్లో ఇంత ఉందా అని నాకు అనిపించింది. అందుకని ఆ అబ్బాయి షాపు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నానన్నా మీరు రావాలన్నప్పుడు అయితే నాకు ఇబ్బంది చేశాడు. నా మనవుడికి రాష్ట్రానికి అంతా పరిచయం చేశాడు. ఆయనకి బాగానే ఉంది, నాకు బాధలు వచ్చింది. ఎందుకంటే చిన్న బిడ్డ. కానీ ఆ అబ్బాయిలో నేను, ఆ అమ్మాయిలో కానీ వాళ్ళిద్దరిలో కూడా టెక్నాలజీ మీద తపన, ఏదో సాధించాలనేటువంటి ఆలోచన, బిడ్డల్ని అందంగా చూపించి మన దగ్గర తల్లిదండ్రుల దగ్గర మెప్పు పొందాలన్నటువంటి ఇది ఎన్నో ఇన్నోవేటివ్ ఆలోచనలు చేస్తున్నందుకు వారిద్దరిని కూడా మరొక్కసారి మీ అందరి తరఫున, కావలి నియోజకవర్గం తరఫున అభినందిస్తున్నా. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ.